ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. టుడే రెసిపీ మసాలా ఎగ్ పులావ్. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ప్రెషర్ కుక్కర్లో 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీన్ని అయితే చూస్తుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది. బ్యాచిలర్స్ అయితే మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీని కాంబినేషన్గా పెద్ద మసాలా కర్రీస్ కూడా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. చిల్లుడు రైతాతో సర్వ్ చేసుకున్నామంటే చాలు. ఇది ఎప్పుడు చేసే ప్రాసెస్ అయినా చిన్న చిన్న టిప్స్ చేర్పులతో చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం ముందుగా 4 గుడ్లను తీసుకొని ఉడికించుకోవాలి. ఎప్పుడైనా గుడ్లు ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసామంటే త్వరగా ఉడికిపోతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. షెల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొనేసి దాంట్లోనే ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే బిర్యానీకి కొంచెం నూనె పడితేనే రుచిగా ఉంటుంది, అలాగే పొడి పొడిగా వస్తుంది కూడా. ఇలా ఆనియన్స్ అన్ని తీసిన తర్వాత దాంట్లోనే బాయిల్ చేసిన ఎగ్స్ కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా టోస్ట్ చేసుకోవాలి వీటిని. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిపైన మచ్చలు కనిపిస్తూ ఉంటాయి, అప్పుడే బాగా ఫ్రై అయినట్టు, లేదంటే టేస్ట్ అంతగా తెలియదు. ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత మాత్రమే బాగా ఫ్రై అయినట్టు. దీంట్లోనే ఇంకొంచెం బటర్ వేసి బిర్యానీ మసాలా అంతా వేసుకొని ఇంకొన్ని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదా ఆయిల్ కొంచెం పడుతుందని, అందుకే ఇక్కడ బటర్ కూడా యాడ్ చేశాను. అలాగే దీంతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నీట్గా వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్గా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటా సరిపోతుంది. దీంట్లోనే పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి, జీరా పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి మాడకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్తో అంతా మసాలా ఉడికి ఆయిల్ తేలుతున్నప్పుడు దీంట్లో కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇలా కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల పులావ్కి మంచిగా బ్యాలెన్స్ అవుతుంది మసాలాలన్నీ. ఇలా కర్డ్ని నీట్గా అంతా కలిసిపోయేలాగా వేయించుకొని కర్డ్లో ఆయిల్ అంతా తేలుతుంది అన్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 3 గ్లాసులు నీళ్ళు వేసుకొని మంచిగా బాయిల్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే 2కి 4 సరిపోతుంది. దీన్ని బాగా బాయిల్ అయినప్పుడు దీంట్లోనే ఇంకొంచెం ఉప్పు, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని నీట్గా ఇలా ఉడికించుకోవాలి. ఇవి బాగా పొంగొస్తుంది అన్నప్పుడు దీంట్లోనే కొంచెం లెమన్, అలాగే కొంచెం జీరా కూడా వేసుకోవాలి. జీరా ముందు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నాను. ఈ గరం మసాలాను కూడా వేసుకున్న తర్వాత బాగా కుక్ అవుతుంది అన్నప్పుడు విజిల్ పెట్టేసి ఒక విజిల్ హై ఫ్లేమ్లో, ఒక విజిల్ మీడియం ఫ్లేమ్లో రానిచ్చేసి ఆపేసి ఒక 20 మినిట్స్ అలా వదిలేసామంటే పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. దీంట్లోనే ఎగ్స్ కూడా వేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయాను, అలాగే చూపించడం కూడా మర్చిపోయాను. అంతా అయిపోయిన తర్వాత దీంట్లోనే కొత్తిమీర, కొంచెం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకునేసి మంచిగా అంతా కలుపుకున్నామంటే మన ఈజీ మసాలా ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది. వీకెండ్స్లో ఈ డిష్ ఎవరికైనా చేసి పెట్టారంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయడం గ్యారంటీ. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? తప్పకుండా ట్రై చేయండి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, ఈజీగానే అయిపోతుంది. లెమన్ అలా ఇంకొంచెం ఆనియన్ పెట్టుకున్నామంటే ఇంట్లో కూడా హోటల్లో చేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. దీనికి ఏ మసాలా కర్రీస్ అవసరమే ఉండదు. చిల్లుడు రైతాతో సర్వ్ చేసుకున్నామంటే అదిరిపోతుంది. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ రోజుకి ఇంతే. బాయ్ బాయ్.